హాయ్ అండి. మనము ఇంటి వంటగది గుండెల్లాంటిది. ఎంత చక్కగా దాన్ని ఉంచుకుంటే చూసేందుకు ఇల్లు కూడా అంతే అందంగా కనిపిస్తుంది. ఇంటి నిర్మాణం సమయంలో అన్నీ మనం వాస్తు ప్రకారమే కట్టుకుంటాము. అలాగే కిచెన్‌లో కూడా ఉండే వస్తువులు కూడా వాస్తు ప్రకారమే పెట్టుకోవాలి. లేదంటే మీకు వాస్తు దోషాలు ఏర్పడి లక్ష్మీదేవి కటాక్షం అనేది తగ్గిపోతుంది. జీవితం మీద ప్రభావం చూపిస్తుంది కనుక వంటగదిలో ఎలాంటి వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తే వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది తెలిసి తెలియక వంటగదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ శక్తిని మూటగట్టుకున్నట్టు అవుతుంది. అందుకే పొరపాటున కూడా ఇలాంటి వస్తువులు పెట్టకూడదు. వంటగదిలో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది. అగ్నిదేవుడి నివాసం కూడా వంటగది. చాలాసార్లు మనకి తెలుసో తెలియక కొన్ని వస్తువులు వంటగదిలో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. వంటగదిలో ఉండే ప్రతికూల శక్తి మీ ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందుకే మిమ్మల్ మిమ్మల్ని మీ కుటుంబ ఆరోగ్యాన్ని ఉంచుకోవడం కోసం కొన్ని వస్తువులు కిచెన్లో పొరపాటున కూడా పెట్టకండి. వంటగదిలో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడం కోసం ఈ వస్తువులు బయట తీసేయండి, లేదా ఆర్థిక సమస్యలు ఎదురవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి వస్తువులు పెడితే ఇంట్లో తరచుగా గొడవ పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సంపాదించిన డబ్బు అనేది వృధా ఖర్చు అవుతుంది. మనం ఇంట్లో దేవుడి రూము ఎంత చక్కగా చూస్తామో అలాగే మన వంటగదిని కూడా అలాగే చక్కగా ఉండాలి. అలాగే మనం కొన్ని తెలుసో తెలియకో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. చాలామంది మిగిలిపోయిన పిండిని వంటగదిలో పాడేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. పిండిని రాత్రంతా ఫ్రిడ్జ్‌లో లేదా వంటగదిలో పెట్టేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. పిండిని రాత్రంతా ఫ్రిడ్జ్‌లో లేదా వంటగదిలో ఉంచడం వల్ల రాహు, శని ప్రభావాలు కారణంగా నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అది మీ జీవితంలో ప్రతికూల ప్రభావం అనేది చూపుతుంది. అందుకే పిండి మిగిలిపోకుండా సరిపడినంత మాత్రమే కలుపుకోవడం మంచిది. ఇంకా కొంతమంది వంటగదిని మరింత అందంగా అలంకరించుకోవడం కోసం అద్దాలను పెట్టుకుంటారు. మరికొంతమంది చూసేందుకు చక్కగా ఉండాలని ఉద్దేశంతో గాజు వస్తువులు అల్మార్లో అమర్చి పెట్టుకుంటారు. కానీ ఇవి వంటగదిలో పొరపాటున కూడా పెట్టకూడదు. కిచెన్లో గాజు వస్తువులు ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అద్దం పెట్టడం వల్ల ఇంట్లోని ఆనందం, ప్రశాంతత తొలగిపోతుంది. అది మాత్రమే కాదు, అగ్నిదేవుడి ప్రతిబింబం అద్దంలో కనిపిస్తే అగ్నిదేవుని ఎనర్జీ పెరుగుతుంది. అది కుటుంబానికి శ్రేయస్కరం కాదు. వంటగది ఎప్పుడూ క్లీన్గా ఉండాలి. మురికిగా ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. రాత్రిపూట ఎంగిలి పాత్రలు అలాగే వదిలేయకూడదు. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. చాలామంది గ్యాస్ స్టవ్ మీద పాలు కానీ ఇంకేవైనా పొంగినప్పుడు అది వెంటనే శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే లక్ష్మీదేవికి కోపం వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాస్ స్టవ్ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అంటారు. గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ శుభ్రంగా చేస్తూ ఉండాలి. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని మన అందరికీ తెలిసిందే. కాబట్టి వంటగది మాత్రం ఇంకా శుభ్రంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం అనేది మనపై ఎల్లవేళలా ఉంటుంది. కొందరి కిచెన్లో టాబ్లెట్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. అయితే వంటగదిలో మందులు ఉంచడం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే వంటింట్లో మందులు పెట్టకూడదు. చాలామంది చిల్లర నాణ్యాలు కూడా వంటగదిలో పెడుతూ ఉంటారు. కానీ వంటగదిలో అస్సలు కూడా చిల్లర నాణేలు పెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవిగా చిల్లర నాణేలు అంటే ఇష్టం కాబట్టి ఎప్పుడు కూడా చిల్లర నాణేలు అనేవి వంటగదిలో పెట్టకూడదు. అలాగే విరిగిపోయిన, పగిలిపోయిన పాత్రలు వంటగదిలో ఉంచకూడదు.
విరిగిపోయిన వస్తువులు వినియోగించడం వల్ల అదృష్టం కలిసి రాదని అంటారు. చేస్తున్న పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే వంటగదిలో కడాయి, చపాతీలు చేసుకునే పాన్ వంటి వస్తువులు బోర్ల పెట్టకూడదు. అవి ఎవరికీ కనిపించకుండా పెట్టుకోవాలి. కాబట్టి ఇలా వంటగదిలో తెలుసో తెలియకో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పుడు మనకు డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా తెలుసో తెలియకో ఇలాంటి పనులు మాత్రం మానేయండి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.